హలో అందరికీ. ఇప్పుడు మన ఆర్ఎంసీ నుండి 4th ఫ్లోర్ మీద పెంట్ హౌస్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు మన వీడియోలో చూస్తున్నట్టు మన పంపును రివర్స్ తీస్తున్నారు. డీసీఎంకు మౌంట్ అయి ఉన్న పంపును వెనక తీస్తున్నాం. చూడండి, పంపుది ఇది ఒకటే మెయిన్ మౌంట్ అన్నట్టు. ఈ బ్యాక్ సైడ్ కనిపించే దాన్ని మనం హోపర్ అంటాం. వెహికల్లో తీసుకొచ్చిన కాంక్రీట్ను హోపర్ అన్లోడ్ చేసి ఆ హోపర్ నుంచి మన స్లాబ్ మీదకి పంపింగ్ చేస్తాం. చూడండి, ఈ బిల్డింగ్ అనేది 3rd ఫ్లోర్ అయింది. ఇప్పుడు వేసేది 4th ఫ్లోర్ పెంట్ హౌస్ అన్నట్టు. కన్స్ట్రక్షన్లో స్టెప్స్ ఎట్లుంటాయో ఒకసారి చూపెడతా పదండి. కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ ఉన్నట్టు ఉండదు. ఒకసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే అంత మెస్సీ క్లమ్జీగానే ఉంటుంది. బిల్డింగ్ వర్క్ మొత్తం అయిపోయి పెయింటింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ మొత్తం అయిపోయి ఇంటీరియర్ ఉన్నాక అప్పుడు బిల్డింగ్ అనేది లుక్ ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నది మొత్తం మెస్సీ డర్టీగానే ఉంటుంది. చూడండి, స్టెప్స్ ఎక్కుతున్నాం. ఇప్పుడు నార్మల్గా స్టెప్స్ ఎక్కాలంటే ఇబ్బంది. అలాంటిది మా దాంట్లో ఒక్కొక్క పైపు 3 మీటర్లది దాదాపు 80-90 కేజీల వరకు ఉంటుంది. దాన్ని హ్యాండ్ తోటే మ్యాన్ పవర్ ఉపయోగించి పైకి తీసుకొస్తారు దాన్ని. ఈ సైట్ అనేది ఇప్పుడు సాయంత్రం వేస్తున్నాం. మళ్ళీ అది ఇందులో వానాకాలం కాబట్టి ఒకసారి పైకి పోయి టాప్ పొజిషన్ చూద్దాం. ఒక్కసారి 3rd ఫ్లోర్ పోయినాక చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం వేస్తున్న సిద్దిపేట లొకాలిటీలో కాబట్టి చుట్టుపక్కల చూడండి బిల్డింగ్ అనేది చాలా బాగుంటాయి. ఒక్కసారి చూడండి వ్యూ అనేది. ఇప్పుడు ఇది వేసేదే స్లాబ్. ఈ స్లాబ్ అనేది నార్మల్గా వేయనీకి రాదు, అందుకని మన ఆర్ఎఫ్ తోటి ఎత్తున్నాం. చూడండి ఎంత చుట్టుపక్కల ఆకాశం మాత్రం వర్షం వచ్చేటట్టు ఉంది, కానీ చాలా అందంగా ఉన్నది. ఆ లోకల్లో తిరిగి ఒక్కసారి మీదకి వచ్చరికి చల్లని గాలితో బాగుంది చూడడానికి. అయితే మా సిద్దిపేట అంటే అట్లే ఉంటుంది ఈజీగానే. రౌండ్ ఒక్కసారి లుక్ ఎత్తే బాగుంది. ఫస్ట్ అయితే మనం నచ్చిన పని చూద్దాం. చూడండి, పైనుంచి అయితే పంప్ ఈ విధంగా కనబడుతుంది. ఈ వైలైట్ ఇబ్బంది ఉంటాయి, కానీ దాన్ని మేము ఓవర్కమ్ చేసి పైప్ లైన్ ద్వారా పైకి అటాచ్ చేస్తాం. ఆ డీసీఎంలో కనబడేది మొత్తం కాంక్రీట్ సంబంధించిన పైపులే. ఒక్కొక్కటి 3 మీటర్ల వరకు ఉంటుంది. 90-80 కేజీల వరకు. తక్కువ ఈజీగా 70 కిలో వరకు ఉంటుంది. ఇది చుట్టుపక్కల చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ప్లాన్ నుంచి లోడ్ వచ్చిన టీఎంను ఈ విధంగా ఈ పొజిషన్లో పెట్టి హాఫర్ అన్లోడ్ చేస్తారు. హాఫర్ నుంచి అదే పైప్ లైన్ నుంచి స్లాబ్ మీదకి కాంక్రీట్ పంపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది సేమ్ ఈ విధంగా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు వెహికల్ నుంచి హాఫర్లోకి వస్తుంది. హాఫర్ నుంచి పైప్ లైన్ తోటి కాంక్రీట్ మీదకి వస్తుంది. చూడండి, అదే పైప్ లైన్. ఈ పంప్ అనేది మొత్తం హైడ్రాలిక్ ప్రెషర్ మీద పనిచేస్తుంది. అక్కడ నుంచి కనబడే మొత్తం పైప్ లైన్ సపరేట్. ఒక రోప్ ఉంది కదా, ఆ రోప్ నుండి మొత్తం కనబడేది పైప్ లైన్. ఈ వెహికల్ అనేది మన బ్యాచింగ్ ప్లాంట్లో లోడ్ అవుతుంది. ఒకసారి మొత్తం బ్యాచింగ్ ప్లాంట్ ఒక్కసారి ప్రతి ఒక్కటి ఏ ఫంక్షన్ మొత్తం మీకు వీడియో తీసి నెక్స్ట్ వీడియోలో తర్వాత వీడియోలో ఒక్కొక్కటిగా చూపెడతా. చూడండి, ఈ విధంగా వ్యూ ఉంది 3వ ఫ్లోర్ వరకు. డబుల్ వర్టికల్ వచ్చి పైనకి పెంట్ హౌస్ చేస్తున్నాం. మన రెడీమిక్స్ నుంచి వేసిన స్లాబ్ తొందరగా సెట్ అవుతాయి, టైం తీసుకో. క్యూరింగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఏ కాంక్రీట్ ఎట్లా వేసినా కానీ ఆ క్యూరింగ్ మాత్రం ఎంత క్యూరింగ్ ఉంటే అంత స్ట్రెంత్ వస్తుంది. క్యూరింగ్ కంపల్సరీ. ఇంకా మెయిన్గా చెప్పాలంటే మన ఆర్ఎంస్ తోటి వేసిన కాంక్రీట్ను స్లాబ్ నెక్స్ట్ ఒక 2 అవర్స్ లోపు మినిమం క్యూరింగ్ స్టార్ట్ చేయాలి. ఈ కస్టమర్ వాళ్ళది 4th ఫ్లోర్ పెంట్ హౌస్ ఉంది. ఇంకా డైరెక్ట్ ఓన్లీ స్లాబ్లు వేసారు, బ్రిక్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు. స్లాబ్లు అన్నీ కంప్లీట్ అయిపోయాక బ్రిక్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. జస్ట్ మనకి ఏం సంబంధం ఉండదు, అంటే మన బ్రిక్ వర్క్ దానికి దీనికి ఏమి ఉండదు, ఓన్లీ స్లాబ్లో. బిల్డింగ్ సంబంధించి మిగతా మన ఏ వర్క్ అనేది టచ్ చేయం రెడీమిక్స్ నుండి. ఓన్లీ కాంక్రీట్ సంబంధించిన వాటిలే. కాంక్రీట్ ఎంత అవసరం ఉందో మనం అంతే రెడీమిక్స్ తోటి మనం కాంక్రీట్ సప్లై చేస్తాం. మేము మాన్యువల్గా మెయింటైన్ చేస్తుండు. ఇప్పుడు పంప్ ఆపరేటింగ్ అనేది మాన్యువల్గా చేస్తున్నాం. దానికి ఒక రిమోట్ ఉంటుంది. రిమోట్ నుంచి కాకుండా మాన్యువల్గా కూడా చేయొచ్చు.
ఓకే. నెక్స్ట్ ఇంకా వీడియోలలో మంచి మంచి దాంట్లో చూపెడతా. నా ఆర్ఎంసీ గురించి టోటల్ వీడియోలు మంచి మంచివి పెడతా చూడండి. సపోర్ట్